హాయ్ హలో. ఈరోజు మనం రోజుకు 30 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కోటీశ్వరుడు అవ్వడం ఎలా అనే అంశం గురించి డిస్కషన్ చేద్దాం. రోజుకు 30 రూపాయలు చేస్తే కోటీశ్వరుడు అవ్వడం ఎలా, 30 రూపాయలు చేస్తే కోటీశ్వరుడు ఎట్లయితే తప్ప అనే డౌట్ చాలామందికి వస్తుంది. నాకు కూడా వచ్చింది ఫస్ట్, ఎలా అవుతామని. రోజుకు 30 రూపాయలు అంటే నెలకు ఎంత అవుతుంది? 900. రోజుకు 30 రూపాయలు నెలకు 900. నెలకు 900 అంటే సంవత్సరానికి 10,500. సంవత్సరానికి 10,500. ఇట్లా రోజు 30 రూపాయలు, సంవత్సరానికి 10,500, నెలకు 900. ఈ విధంగా ఎన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కోటీశ్వరుడు? ఎన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటీశ్వరుడు అంటే గ్యారంటీగా చెప్పాలి. ఎందుకంటే అది డిపెండ్ అపాన్ మార్కెట్, డిపెండ్ అపాన్ GDP, depend upon inflation, whatever it may be. What are the economical parameters are there? All the things will be considered in this particular thing. Okay, రోజుకు 1 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇది కూడా ఒక మార్కెట్ అనాలిసిస్. దీనికి మళ్ళీ మనకు చాలా నాలెడ్జ్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనీ కావాలా, మనీతో పాటు నాలెడ్జ్ కూడా కావాలా. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియాలా, బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఏమేమి ఉంటాయి, స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి, మిడ్ క్యాప్స్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్స్ అంటే ఏంటి, థీమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఆప్షనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి. ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది సాధారణ వ్యక్తులకు అర్థం కాదు. సాధారణ వ్యక్తులకు అర్థం కాదు. దీన్ని నేర్చుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది. మళ్ళీ మనం 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకుంటామా అనేటువంటి చాలా మందికి వస్తుంది. సో మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి, మనకున్న నాలెడ్జ్, మనకున్న చదువుతోనే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎలా అవుతాం అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఎలా అవుతామంటే, మనకు నాలెడ్జ్ లేకపోయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక స్టాక్ ఉంటుంది. అది కూడా నథింగ్ బట్ స్టాక్ బ్రోకరేజ్ ఈ మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ కిందకే వస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేటివి ఇలా మనలాగా చిన్న చిన్న అమౌంట్స్ అంతా కలెక్ట్ చేసి ఇవేమి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఇందులో మ్యూచువల్ ఫండ్ ఒక టైప్. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే, మ్యూచువల్ ఫండ్కి మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్, అతన్ని ఫండ్ మేనేజర్ అంటారు. అతను మనకు చిన్న అమౌంట్ అంతా కలిపి అతను అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మొదలు చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ స్టాక్స్ నుంచి బయటికి రావడం, లేదా ఏదైనా ప్రాఫిట్ వచ్చిందంటే ఆ స్టాక్స్ కొనడం, అట్లా ఇన్వెస్ట్మెంట్ అండ్ సెల్లింగ్ అండ్ బయింగ్ చేస్తూ ఉంటాం. సో అట్లా జరుగుతున్నప్పుడు మనకు స్టాక్స్ వచ్చే ఇండెక్స్ని బట్టి మనకు ప్రాఫిట్స్ రావడము, లాస్ రావడం జరుగుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చినా, ఎంత లాస్ జరిగినా 30 రూపాయలతో కోటీశ్వరుడు ఎలా అనే డౌట్ కూడా వస్తుంది. ఎలా అవుతాం? సింపుల్గా లెక్కలు SIP క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది. గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి దానిలో అమౌంట్ ఎంత చేసి చూసుకోవచ్చు ఎలా అవుతుందని. రోజుకు 30 రూపాయలు అంటే నెలకు 900 అంటే సంవత్సరానికి 10,500. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఈ విధంగా సంవత్సరానికి 10,500 ఎన్ని సంవత్సరాలు చేయాలంటే 35 ఇయర్స్ చేయాలి. 35 ఇయర్స్ చేసినప్పుడు మనం టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటే 3,78,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. నెలకి 900, రోజుకి 30 రూపాయలు, నెలకి 900, సంవత్సరానికి 10,500. ఈ విధంగా 35 సంవత్సరాలు చేసినప్పుడు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ 3,78,000 రూపాయలు. 3,78,000 రూపాయలు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 3,78,000 రూపాయలు అయినప్పుడు మనం కోటీశ్వరుడు ఎట్లా అవుతాం? ఎలా అవుతాం అర్థం కావడం కదా. మనం చేసినది రోజుకి 900, నెలకి 900, సంవత్సరానికి 10,500. అలా 35 సంవత్సరాలు చేస్తే మనం మొత్తం చేసిన అమౌంట్ 3,78,000 రూపాయలు. మళ్ళీ మనం 3,78,000 రూపాయలు చేసినప్పుడు దానికి కోటీశ్వరులం ఎలా అవుతాం అంటే, ఇక్కడ లాజిక్ దీన్ని స్టాక్ మార్కెట్లో మనం మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాం కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ సబ్జెక్ట్ అంటే అవి స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తే, మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంటుంది, మన స్టాక్ మార్కెట్ పడిపోతుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే స్మాల్ క్యాప్స్, మళ్ళీ ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ అని. స్మాల్ క్యాప్స్లో రిటర్న్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిటర్న్స్ మనకు వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్లో మీడియం ఉంటుంది, లార్జ్ క్యాప్లో మనకి ఎక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలుగా మనం స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని సందర్భాలలో స్టాక్ మార్కెట్ డౌన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 అండ్ 2008 ఆర్థిక సంక్షోభం, 2000 ఆ టైంలో, 2000 ఆ టైంలో ఈ కరువుల వల్ల మన స్టాక్ మార్కెట్స్ అనేవి పూర్తిగా డౌన్ అయిపోయాయి. అంతకుముందు 92లో మనం క్రూడాయిల్కి అమౌంట్ లేక దేశ వ్యవస్థ చిన్నభిన్నమైంది. అప్పుడు కూడా ఇట్లా కొన్ని పర్టికులర్ ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు అయితే స్టాక్ మార్కెట్ 20-30%, 30-40% వరకు కూడా డ్రాప్ అయ్యే సందర్భాలు. ఆ టైంలో మనం అమౌంట్, మన ప్రాఫిట్స్ కూడా పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఎనీహౌ స్టాక్ మార్కెట్ని కొన్నేళ్ళుగా మనం అబ్జర్వ్ చేసినైతే యావరేజ్ రిటర్న్ 15% రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. సో 15% రేట్ ఆఫ్ రిటర్న్ యావరేజ్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తక్కువ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎక్కువ వస్తుంది. కొన్ని కంపెనీస్కి ఎక్కువ రావచ్చు, కొన్ని కంపెనీస్కి తక్కువ రావచ్చు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయికి ప్రతి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్ టోటల్ అమౌంట్ ఎంత అంటే 1,33,74,500 రూపాయలు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత మొత్తం 3,78,000 రూపాయలు అయితే మనకు 35 సంవత్సరాలకు రిటర్న్ వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అంటే 1,33,74,500 రూపాయలు. అందులో మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే 1,29,96,580. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 3,78,000 రూపాయలు. మనకు వచ్చిన ప్రాఫిట్ 1,29,96,580 రూపాయలు. టోటల్గా మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,33,74,580. ఇంత అమౌంట్ రిటర్న్ వస్తుందండి. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకుంటే ప్రతి సంవత్సరానికి మనకు వచ్చే రిటర్న్ అమౌంట్ ఎంత అంటే 1,33,74,580 రూపాయలు. ఇంత అమౌంట్ మనకు రిటర్న్ రూపంలో వస్తుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్మాల్ క్యాప్స్లో యావరేజ్గా 15 కంటే ఎక్కువనే వస్తుంది. మేబీ 17, 18, 20 వరకు, ఈజీ 20 వరకు రావచ్చు. మిడ్ క్యాప్స్లో 15 వరకు రావచ్చు. లార్జ్ క్యాప్లో 12% వస్తుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కంపల్సరీగా ఇంతే వస్తుందని, రెగ్యులర్ 15 వస్తుందని చెప్పలేము, కొంచెం ఎక్కువనే రావచ్చు. సో ఈ విధంగా రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ అనేది డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మనం పెట్టే అమౌంట్ తక్కువ ఉన్నప్పటికీ, మనం పెట్టే అమౌంట్ రోజుకి ఇక్కడ 30 రూపాయలు, మనం నెలకు 900 పెడుతున్నాం, సంవత్సరానికి 10,800 రూపాయలు. సో 35 సంవత్సరాలకి మనం పెట్టే 3,78,000 రూపాయలు. 3,78,000 రూపాయలు 1,33,00,000 రూపాయలు అవుతున్నాయంటే 35 సంవత్సరాల్లో. అది ఇట్లా ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ కాంపౌండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం అనేది. అంటే ఈరోజు మనం 30 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మనకు 1% పెరిగిందంటే 33 రూపాయలు అవుతుంది. 33 రూపాయలు అయినప్పుడు ఇలా నెక్స్ట్ డే 33 రూపాయల మీద. అంటే ఏ రోజుకి ఆ రోజే మన స్టాక్ మార్కెట్ వర్కింగ్ డే అంటే ఈరోజు మనం 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే 2% పెరిగిందంటే రేపు 102 అనేది మన అమౌంట్. రేపు 1% పెరిగిందంటే ఎల్లుండి 103 అనేది మన అమౌంట్. ఈ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రోజు క్యాలిక్యులేట్ అయితే ఆ రోజు మనది అది ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇట్లా ఈ విధంగా మనం ఎంత తక్కువ అమౌంట్ చేసినప్పటికీ నెక్స్ట్ డేకి అది ఇంట్రెస్ట్ కలుపుకొని అది అసలు అయిపోతుంది. మళ్ళీ అసలు నెక్స్ట్ డే 103 ఇన్వెస్ట్మెంట్ చేసాం, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 2% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక 106 మన అమౌంట్ అవుతుంది. అంటే నెక్స్ట్ డే 1% వచ్చిందంటే 107. ఇట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ రోజుకి ఆ రోజుకి మనకు వచ్చిన క్యాలిక్యులేషన్లో మన అమౌంట్లో యాడ్ అయిపోతుంది. అది అసలుగా చూపిస్తుంది. మళ్ళీ ఇట్లా కాంపౌండింగ్, దీన్ని ఏమంటారు అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. చాలా మంది ఆర్థికవేత్తలు ఈ వర్డ్ వాడుతూ ఉంటారు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదని నథింగ్ బట్ చక్రవడ్డీ. అంటే వడ్డీకి వడ్డీ పడతా ఉంటారు. అట్లా మనం ఏదైనా చక్రవడ్డీ తీసుకుంటే ఏమైందంటే ఈ నెలలో మనకు వడ్డీ ఒక 100 రూపాయలు వచ్చి 100 రూపాయలు అయింది అనుకోండి, ఆ 100 రూపాయలు వడ్డీ అనేది నెక్స్ట్ మంత్కి అసలులోకి వెళ్ళిపోతుంది. అట్లా ఒక వడ్డీకి వడ్డీ పడడం అనేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు.
సో ఈ విధంగా అన్ని మనకు స్టాక్ మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు క్లాసెస్ వస్తుంటాయి. 1 ఇయర్ స్టాక్ మార్కెట్ పూర్తిగా స్తంభించవచ్చు, ఏం పెరగకపోవచ్చు, 2-3 నెలలు కూడా పెరగకపోవచ్చు. కానీ లాంగ్ డ్యూరేషన్లో ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు మనం స్టాక్ మార్కెట్లో కంటిన్యూస్గా పెట్టగలుగుతారు. ఇది ఎస్ఐపి అంటామండి. ఇంకోటి ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ప్రతి నెల కానీ, ప్రతి వీక్ కానీ, ప్రతి రోజు కానీ, ప్రతి క్వార్టర్ కానీ, ప్రతి సంవత్సరం కానీ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్, ఒక అమౌంట్, ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతామని దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు కొంటాము, తగ్గినప్పుడు కొంటాం. పెరిగినప్పుడు కొంటే మన అమౌంట్, మన స్టాక్స్ వాల్యూ పెరుగుతూ వస్తుంది. తగ్గినప్పుడు కొంటే ఏమైందంటే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. యూనిట్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఆ యూనిట్స్ ఏమైతే మన స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని రేట్ పెరుగుతూ ఉంటుంది. అట్లా అట్లా పెరుగుతుంటుంది కాబట్టి లంసం ఒకేసారి అమౌంట్ లంసంగా ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా ఎస్ఐపిలో చేసుకోవడం చాలా మంచిదండి. ఈ విధంగా నేను మీకు ఇంకా అప్డేట్స్ కూడా ఇస్తాను. స్టాక్ మార్కెట్ గురించి కూడా చెప్తాము అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఒక ఐడియా రావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలని చెప్పిన తర్వాత మీకు స్టాక్ మార్కెట్ గురించి కూడా కొంత క్లియరెన్స్ ఇస్తాను. అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.